ఆకాశము భూమిని సర్వ సృష్టిని కలుగు చేసిన సృష్టికర్త, స్తోత్రార్హుడా, పూజనీయుడా, నీ పాదములకు ఎలలేని వందనములు, స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రి, ఈరోజు మేము మరొక దినము నీ పాద సన్నిధికి అనగా నీ సన్నిధిలోనికి వచ్చుటకు మీరిచ్చిన అవకాశమును బట్టి వేల కొలది వందనములు, స్తోత్రములు సమర్పించుకొనొచ్చు నామ. ప్రభువా, నీ సన్నిధిలో మేము ఉండుట ఎంతో ఆశీర్వాదకరము, దీవెనకరము గనుక నీ సన్నిధిలో మేము ఉన్నాము గనుక ప్రభువా, ఈరోజు మమ్ములను నీ హస్తముతో ఆశీర్వదించండి. నీ పరిశుద్ధాత్మ యొక్క వశములోనికి నన్ను తీసుకునమని ప్రార్థన చేస్తూ ఉన్నాము. తండ్రి, నీ సన్నిధి ఈరోజు ఈ మందిరములో ఉంచండి. మౌనంగా కేవలం ప్రార్థన వింటూ స్తుతిస్తూ ఉండండి. మనసులో గ్లోరీ టు గాడ్, గ్లోరీ టు గాడ్. తండ్రి, ఇప్పుడే నీ కల్వరి రక్తము ఈ మందిరము నిండా, భద్రాచలం మందిరము నిండా, ఈరోజు నీ బిడ్డలైన వారు లైవ్ చూసిన బిడ్డల మీద ఈరోజు ప్రోక్షించి ప్రార్థనకు అనుకూలమైన స్థలములుగా మార్చండి. ఈరోజు ప్రతి అపవాది క్రియ లయమైపోను గాక. తండ్రి, ఈరోజు మంచి విత్తనములు విత్తుకొనుటకు మేము వచ్చి ఉన్నామయ్యా. సబ్ కాన్షియస్ మైండ్లో ఈ విత్తనములన్నీ విత్తుకొని అబ్బా తండ్రి, బహుగా ఫలించినట్లు, అభివృద్ధి చెందినట్లు కృపా కనికరములను విస్తరింపచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆశ్చర్య కార్యములను జరిగించుటకు మా మధ్యకు పరలోకము నుండి వచ్చిన సర్వలోకనాథా, నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి. తండ్రి, కంటికి కనబడుతున్న వాటి మనస్సును పట్టుకొని నడుస్తూ నా పోస్తులను సబ్ కాన్షియస్లో కనగా మరొక లోకములోనికి నీ ఆత్మ ద్వారా వారిని నడిపించి, వారిని బలపరిచి, నీ రాకడకు మీరు సిద్ధపరిచారు. అనేకులను మీరు సిద్ధపరిచారు. ఈరోజు మెమ్ములను కూడా బలపరచమని నీ సిలువ రక్తం అందరి మీద ప్రోక్షించి రక్షత నిబంధనలో మమ్మలను స్థిరపరచమని, ఆ నిబంధన రక్తము యేసు రక్తమే జయం. చెప్పండి, యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం. తండ్రి, చెప్పండి, నీ కుమారుడు సిలువలో మా కొరకు కార్చిన ఆ రక్తము మా తల మీద, మా ఆత్మ మీద, మా ప్రాణం మీద ఉంచి నన్ను నిబంధనలో స్థిరపరచండి. హోలీ స్పిరిట్, జీసస్. చెప్పండి నాతో పాటు, తండ్రి, నీ కుమారుడు అయినా యేసుక్రీస్తు ప్రభువు నా కొరకు సిలువలో చేసిన యాగము, త్యాగము, బలి నేను నమ్ముచు ఉన్నాను. నా కొరకే నేను నమ్ముచు ఉన్నాను. ఆయనను నేను అంగీకరించుచున్నాను. ఆ రక్తము నా మీద ఉంచి నన్ను తండ్రి అంగీకరించండి. నీ నిబంధనలోనికి నన్ను అంగీకరించండి. అంగీకరించినందుకు వందనములు. ఆ రక్తములో కవనెంట్ నిబంధన నాతో మీరు చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫాదర్. వందనములు తండ్రి, వందనములు తండ్రి. ఆ నిబంధన
రక్తము నా కొరకు ఒలికించిన కుమారునికి థ్యాంక్ యూ జీసస్. వందనాలు యేసయ్యా. ఈ విషయాన్ని నేను ఒప్పుకొని నమ్మటానికి సహాయము చేసిన పరిశుద్ధాత్మకు వందనములు, స్తోత్రములు. మౌనంగా ఉండండి. తండ్రి, ఈరోజు నీ కృపను, కనికరములను విస్తరింపచేయండి. మరొక్కసారి మా చెయ్యి పట్టుకొని నిబంధనలో స్థిరపరిచే, ఆ నిబంధనలో ఉన్నవారితో అపోస్తల కార్యగ్రంథం 1వ అధ్యాయం 8వ వచనములో మీరు అంటూ ఉన్నారు, పైనుండి శక్తి, ఆ శక్తిని మేము పొందుకొని ఈ లోకములో శక్తి కలిగిన వారముగా జీవించినట్లు ఇప్పటి వరకు మా జీవితములో శక్తిహీనులముగా, శక్తి లేని వారముగా మేము జీవించడాన్ని బట్టి ఐగుప్తు దేశములో ఇజ్రాయేలీయులు బానిసత్వ బ్రతుకుతూ ఉన్నాం. నీ శక్తిని పొందుకున్న మోసెస్ ఇప్పుడైతే నీ శక్తిని పొందుకున్నాడో ఐగుప్తు దేశములో బానిస కట్లను జయించడమే కాదు, అనేకుల సంఖ్యలను తెంచాడు. ఆస్తికర్తలుగా మారారు, ఆరోగ్యవంతులుగా మారారు. ఈ లోకములో ప్రత్యేకింపబడిన సూపర్ న్యాచురల్ పీపుల్గా వాళ్ళు మారిపోయారు. అదే చరిత్ర అపోస్తల కార్య గ్రంథములో ఆది అపోస్తల మీదకి మీరు దిగి వచ్చినప్పుడు, ఆ శక్తి చేత నింపినప్పుడు సూపర్ న్యాచురల్ పీపుల్గా అపోస్తలను మీరు ఎలాగ రూపాంతరము చెందించారో, ఆ దినాలలో ఆది సంఘము చుట్టుపక్కల ఉన్న అనేకమైన ప్రాంతాలు ప్రజలు వారిని చూసినప్పుడు భూమిని, ఆకాశమును తల్లకిందులు చేయవారు వీరేనని వారి గురించి మాట్లాడుకున్నట్లు అటువంటి పవర్, అనాయింటింగ్, అటువంటి సామర్థ్యం, అటువంటి ప్రభావం, అటువంటి గ్రేస్ 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 ఈ యొక్క పరిశుద్ధాత్మ అభిషేక ప్రార్థన పండుగలలో మేముండగా, ఈ మాకు పండుగలే. ఎందుకనగా నీ ఆత్మను గురించి బోధించుకొనుట, మీ ఆత్మను గురించి నేర్చుకొనుట, మీ ఆత్మను పొందుకొనుట, మీ ఆత్మను అనుభవించుట మాకు పండుగ, ఆనందము, సంతోషము. మేము మా కొరకు పరిశుద్ధాత్మను, అందరు నాతో పాటు చెప్పండి, నా కొరకు కుమారుడును పంపించినట్లే పరిశుద్ధాత్మను కూడా నా కొరకు పంపించావని నమ్ముచు ఉన్నాను. తండ్రి, నన్ను శక్తి చేత నింపుటకు, సర్వ సత్యములోనికి నడిపించుటకు నీ ఆత్మను నా యొద్దకు పంపించినందుకు వందనములు. నేను నమ్ముచు ఉన్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. తండ్రి, నీకు వందనాలు. నీ ఆత్మను నమ్ముచున్నాను, స్వీకరిస్తూ ఉన్నాను. ఐ బిలీవ్ ఆయన నాలో ఉండి పని చేస్తాడని నమ్ముచు స్వీకరిస్తున్నాను. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్. వందనాలు తండ్రి. మౌనంగా ఉండండి. తండ్రి, ఈరోజు నీ సామర్థ్యముతో నడిపించమని ఓ రాషాతారి కోరి తీరి సిందెరి హిల్లా సకూరి కారషంద రహస్యాల, పడిపోయిన వాటిని తిరిగి కట్టుటకు, చెదిరిపోయిన వాటిని మరలా తిరిగి బిగేసి కట్టుటకు, విచ్ఛిన్నమైన వాటిని మళ్ళీ చక్కగా క్రమంగా చేయటానికి గ్రేస్ కృపనిచ్చినందుకు గ్లోరీ, వేల కొలది వందనములు, స్తోత్రములు. యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.